ఎంత మధురమైనది యెహోవా నామము. క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. బైబిల్లో యేసుక్రీస్తు ఎవరు, ముఖ్యంగా క్రీస్తు యొక్క ఉనికి అనేటువంటిది ఎప్పటి నుండి ప్రారంభమైంది తదితర విషయాలను గురించి మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ లోకంలో అనేక మంది విశ్వసించేటువంటిది ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన డిసెంబర్ 25 పుట్టాడని, లేదా మరియ గర్భంలో తాను జన్మించింది ఆయన యొక్క ఆవిర్భావం అని అనేక మంది విశ్వసిస్తూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా క్రైస్తవ సమాజం క్రిస్మస్ అనేటువంటి ఒక పండుగ ఏర్పాటు చేసి, క్రీస్తు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడని, అప్పటి నుంచి ప్రారంభమయ్యాడు అనేటువంటి ఒక ఆలోచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాస్తవంగా క్రైస్తవ సమాజంలో కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క ఆవిర్భావాన్ని గురించి అంటే అందరికీ అవగాహన లేదని మనం అనటం లేదు, కానీ ఖచ్చితంగా కొందరికైతే అవగాహన లేదు. క్రీస్తు ప్రభు తాను జగత్తు పునాది వేయబట్టడానికి ముందు నుంచే ఉన్నాడు. అంతేకాదు ఆయన దేవునితో ఉన్నాడు, దేవునితో సమానుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా యోహాను రాసేటప్పుడు, ముఖ్యంగా మత్తయి అయితే యూదులను దృష్టిలో పెట్టుకుని రాశాడు, మార్కు రోమన్స్ని దృష్టిలో పెట్టుకొని, లూకా అయితే గ్రీక్స్ని దృష్టిలో పెట్టుకొని, అంటే అది అందుకునేటువంటి పాఠకులు. అది యోహాను సువార్త మనం గమనించినప్పుడు అది అందరినీ ఉద్దేశించి వ్రాయబడింది. యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉంటాడు, 1:1-3 వచనాలు మనం గమనించాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటూ ఉంటాడు. వాక్యము దేవుడై ఉండెను అని మధ్య ఒక ఆయన అంటున్నాడు, వాక్యము దేవుడై ఉండెను అంటే కరెక్టేనండి. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడంటే క్రీస్తు అనేది కూడా కరెక్టే. కాకపోతే 1వ వచనానికి 14వ వచనానికి మధ్యలో ఎన్ని వేల సంవత్సరాల కాలం ఉందో, ఆ గ్యాప్ ఉందో అది కూడా గమనించాలని. అంటే వాక్యము దేవుడై ఉండెను, అది భూమి పుట్టడానికి ముందు ఆయన స్థితి. శరీరధారిగా వచ్చాడు, 4000 సంవత్సరాల తరువాత భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిగణలోకి తీసుకోవాలంటే 4000 సంవత్సరాలు ఆయన స్వభావం మారిపోయిందా? వాస్తవంగా దేవుడు అంటేనే మనం గమనిస్తూ ఉంటాం, ఆయన మార్పు చెందేటువంటి స్వభావం కాదు. మనుషులు ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండం, రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండం. ఒకప్పుడు మంచివాళ్ళుగా ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతారు, చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళుగా మారుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క స్వభావం అనేటువంటిది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అందుకనే మనం దేవుని నమ్మేది. దేవుడు కూడా ఏ రోజు ఎలా ఉంటాడో తెలియకపోతే మారిపోతూ ఉంటే ఇక మనుషులు దేవుడిని కూడా నమ్మరు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటాడు, ఆయన ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు భూమి పుట్టకముందు ఆయన ఎలాగైతే ఉన్నాడో భూమి పుట్టిన తర్వాత కూడా అలాగనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మన విషయంలో కూడా మంచి చెడులు అనేటువంటి బుద్ధులు మారుతాయేమో, కానీ మనిషిగా పుడతాం, మనిషిగానే చచ్చిపోతాం. అంతేగాని పరిణామ సిద్ధాంతంలో లాగా జీవులు మార్పు చెందటం అనేటువంటిది ఏమి కూడా ఉండదు. మనిషిగా పుట్టి మరొక జంతువుగా మనమేమి మారము, చనిపోయేటప్పుడు మరొక జీవిగా మనమేమి మార్పు చెందము. మనిషి అనేటువంటిది మన నేచర్, ఎప్పుడు కూడా మనిషిగానే ఉంటాం. అలాగనే దేవుడు అనేటువంటిది ఆయన స్వభావము, ఎల్లప్పుడూ కూడా ఆయన దేవుడిగానే ఉంటాడు. కాబట్టి కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి వాళ్ళు అనుకునేటువంటిది ప్రజల మనస్సులోకి తీసుకుని వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు అయిన యేసుని గురించి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన దేవునితో ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన దేవుడై ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. ఇక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు
అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు అయినటువంటి యేసు యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తూ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో 6వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవునితో సమానముగా ఉండుట. ఇంక ఎందుకంటే రుజువేం కావాలి? ఇంక ఎక్కువలు తక్కువలు మాట్లాడటానికి లేదు. ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది ప్రభు అయినటువంటి యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అని అంటే క్రీస్తు యేసుకున్నటువంటి మనస్సు మీరు కూడా క్రైస్తవులను కలిగి ఉండమంటున్నాడు. ఫిలిప్పీ క్రైస్తవులకు, నేడు మనందరికీ కూడా, ప్రతి క్రైస్తవునికి కూడా క్రీస్తు యేసుకు ఏ మనస్సు ఉంది? 6వ వచనము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి ఏ స్వరూపం ఉందో అంటే తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రికి ఏ స్వరూపం ఉందో అదే స్వరూపము క్రీస్తుకు ఉంది. తండ్రి మనం ఎక్కువ తక్కువలు మాట్లాడటానికి లేదు. తండ్రి ఎలాగైతే ఉన్నాడో ఆయనతో సమానంగా ఉన్నాడు. ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థితి పరలోకంలో ఉండి కూడా ఆయన మానవ శరీరాన్ని దాల్చుకొని నరరూపంలో భూమి మీదకి వచ్చాడు. మరొక మాట చెప్పాలి అంటే నిజంగా ఒకసారి కొన్ని విషయాలు ఊహించుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి, క్రీస్తు ప్రభు కూడా భూమి మీద జన్మించినప్పుడు ఒక శిశువుగా జన్మించాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఆయన కూడా 1కి 2కి వెళ్ళాడా అని. ఎందుకు వెళ్ళడు అంటే దేవునిగా ఉంటే, ఆత్మగా ఉంటే అవేమీ ఉండవు. కానీ ప్రభు అయినటువంటి యేసుకు ఎప్పుడైతే ఆకలి ఉంది, దప్పిక ఉంది అని అన్నామో శరీరంలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా మనకులాగానే ఉంది. నిజంగా అలాంటి ఒక స్వరూపంలోనికి ఆయన వచ్చి ఒక మనిషి ఎలాగైతే ఉంటాడో అలాగ భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవునితో సమానంగా ఉండి ఆయన దాన్ని అంతటిని కూడా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం పూర్తిగా మనల్ని మనం తగ్గించుకునేది ప్రభు అయినటువంటి యేసు దగ్గర నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అందులోనే ఇది చెప్పేటువంటి సందర్భంలో మనం నేర్చుకునే ఒక పాయింట్ ఏమిటంటే ఆయన మునుపున్నటువంటి స్థితి ఏమిటి అంటే దేవునితో సమానంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. మరలా ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు తాను తగ్గించుకున్నాడు. కానీ మరలా ఎప్పుడైతే పునరుత్థానము చెందాడో, ఆయన తిరిగి ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన ఏలుబడిలోకి వెళ్ళిపోయాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారిగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి మరలా ఆయనకి ఏమీ లేదు అని మనం అంటే ఆయన ఏమీ లేనివాడిగా ఏమీ అవ్వడు. ఆయన ఇప్పుడు సర్వాధికారిగా ఉన్నాడు పరలోకమందును భూమి మీదను. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 2వ అధ్యాయం 9-10 వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అని అంటున్నాడు. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఈ యేసు నామముల ప్రతి నామము కూడా వంగాలి. 11వ వచనము ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడైన అధికముగా హెచ్చించాడు. ప్రతి నామానికి పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇక్కడ మరలా కొంతమంది క్రిటిక్స్ ఉంటారు కదా, ఎప్పుడూ విమర్శే. చూడండి ఆయన్ని ప్రభువనే ఒప్పుకోమన్నాడు అని అంటూ ఉంటాడు. వాస్తవంగా వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏమిటి అంటే ఈ ప్రభు అనేటువంటి మాటకు దేవునికి సమానమైనటువంటి మాట. పాత నిబంధనలో తండ్రిని ప్రభు అని అన్నాడు, అది దేవునికి సమానమైనటువంటి మాట. విగ్రహాలు ప్రభు కాదు, పరిపాలన అంటే ఒక మనిషిని పరిపాలన చేసే అధికారం దేవునికే ఉంటుంది ఆత్మ సంబంధంగా. భౌతికంగా అయితే భూమి మీద రాజులు ఉంటారు, కానీ ఆత్మ సంబంధంగా ఒక మనిషిని పరిపాలన చేసే అధికారం దేవునికే ఉంటుంది. పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే షడాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు, అంటే టు జడ్జ్, టు రూల్.
అంటే తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన వాడు. ఒకసారి మనం అంటాం, నువ్వెవడో తీర్పు తీర్చడానికని. అంటే అధికారం ఉంటేనే తీర్పు తీరుస్తారు. టు జడ్జ్, టు రూల్ అంటే పరిపాలన చేయటానికి అధికారం కలిగిన వాడు, తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన వాడు షడాయ్ అంటే. కాబట్టి ఈ షడాయ్ అనేటువంటి మాటనే లార్డ్ అని తర్జుమా చేశారు. అంటే ప్రభువు అంటే అర్థం ఏంటంటే పరిపాలన చేయటానికి అధికారం కలిగిన వాడు, తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన వాడు. అంటే ఆయన పరిపాలన అయితే చేయొచ్చండి, తీర్పు అయితే తీర్చొచ్చండి. అయితే ఆయన దేవుడు కాదంటే, దేవుడు కానటువంటి ఒక వ్యక్తి ఈ లోకం అంతటిని ఎట్లా పరిపాలన చేస్తాడు? అసలు ఆ థాటే ఫులిష్ థాట్గా ఉంటుంది. ప్రపంచాన్ని దేవుడు తప్ప ఇంకా వేరెవరైనా పరిపాలన చేస్తారా? కాబట్టి ఇంకా వేరెవరికి కూడా అధికారం లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించేటప్పుడు అడోనాయ్ అనేటువంటి ఆ గ్రీకు పదం, లార్డ్ అని తర్జుమా చేయబడినటువంటి ఆ పదము ఆయనలో ఉన్నటువంటి ఆ అధికారాన్ని సూచిస్తూ ఉంది, దేవుణ్ణి సూచిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించేది ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవునిగా ఉన్నాడు. ప్రతి వాని మోకాలు కూడా వంగాలి. ఈ వంగటమే మనం చూసినట్లయితే పాత నిబంధనలో షేక అనేటువంటి మాటకు టు బౌ డౌన్, దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించినటువంటి పదం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన మనం గమనించినప్పుడు తన కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కుమారుడు అంటే ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినప్పుడేమో ఇక్కడ మోకాలు వంచాలి అని అంటున్నాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం మనం గమనించినప్పుడు ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. క్రొత్త నిబంధనలో ఆరాధన అనేటువంటి మాటకు ప్రోస్కునేవో అంటే టు కిస్, ముద్దు పెట్టుకోవటం. తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటే దాని అర్థం ఏంటంటే తన కుమారుణ్ణి ఆరాధించండి. పాత నిబంధనలో షేక అంటే టు బౌ డౌన్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనించాం, ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగాలి. అంటే క్రీస్తు నామంలో మోకాలు వంగటం అంటే షేక అంటే వర్షిప్. కాబట్టి పాత నిబంధనలో అర్థాన్ని గమనించిన, క్రొత్త నిబంధనలో అర్థాన్ని గమనించిన క్రీస్తు ఆరాధనకి పాత్రుడు అనేటువంటిది 100% తెలియజేస్తున్నాడు, ఆరాధించమని తెలియజేస్తున్నాడు. ఈరోజు కొందరికి అర్థం కానటువంటి బ్యాచ్ బయలుదేరి అర్థమైన వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకు కూడా అర్థం కాకుండా గలిబిలి చేస్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. అయితే బైబిల్ మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలు కూడా సేమ్ కాన్సెప్ట్, క్రొత్త నిబంధనలు కూడా సేమ్ కాన్సెప్ట్, దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని. ఈ దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎట్లా అప్లై చేస్తారంటే దేవుడు ఒక్కడే అంటే తండ్రి అండి, ఇంకా కుమారుడు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, అట్లా చెప్పలేదు. కుమారుడు దేవుడు, తండ్రి దేవుడు అని చెప్పిన బైబిలే కుమారుడు దేవుడు అని చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది. ఈ సత్యాన్ని, నిజాన్ని మనం పక్కకు నెట్టలేం. మరి దేవుడు ఒక్కడే అనేటువంటి దాని అర్థం ఏమిటి అంటే అది మనకు అర్థం కావాలి అంటే మొదటి నుంచి మనం వెళ్ళి అసలు దేవుడు ఏం చెప్పాడనే విషయాన్ని పరిశీలన చేయాల్సిందే. ఇజ్రాయేలీలను ఐగుప్తు దాస్యంలో నుంచి దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. ఐగుప్తు దాస్యంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఒకవేళ పాత నిబంధన చరిత్ర కనుక తెలిసినటువంటి వాళ్ళకి ఐగుప్తుని గురించి తెలిసిన వాళ్ళకు బాగా అర్థమవుతుంది. అప్పటికే ఐగుప్తులో వాళ్ళు చాలా దేవతలను పెట్టుకొని అనేక మందిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి 10 తెగుళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 తెగుళ్ళు ఏమొచ్చినాయి? ఒకసారి ఒకరు అడిగారు, ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులను రప్పించాడు కదా, వాటి అర్థం ఏమిటి అని. వాస్తవంగా మనము చదువుతూ ఉంటాం, ఐగుప్తులో ఉన్నటువంటి నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలు వచ్చినాయి, పేయలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి. ఇక ఇలాగ వరుసగా వెళ్ళినట్లయితే ప్రతి తెగులుకి కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంది. వాస్తవంగా ఐగుప్తు చరిత్రను కనుక మనం చదివినట్లయితే వాళ్ళు నైల్ రివర్ని పూజించేవాళ్ళు. ఈరోజు మన దేశంలో కూడా నదుల్ని పూజించటం, పుష్కరాలు అంటాం, వాటిలో మునగటం, అస్థికలు తీసుకెళ్ళటం, కలపటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే నదులను దేవుళ్ళు, దేవతలు అని భావించేటువంటి దేశంలోనే మనం ఉన్నాం కాబట్టి ఆ ఆలోచన మన క్రొత్త ఏమీ కాదు. ఈ నైల్ రివరే మమ్మల్ని బ్రతికిస్తుంది అని వాళ్ళు దాన్ని ఆరాధించేవాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ నైల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా రక్తంగా మార్చాడు. ఇప్పుడు మీరు ఏ దేవుడు, ఏ దేవత అంటున్నారో, మరి మీకు త్రాగటానికి నీళ్లు లేకుండా పోయినాయి, మీ దేవుడు దేవత ఇవ్వగలరా? అంతేకాదు ఆ తర్వాత కప్పలు వచ్చినాయి. మీరు ఐగుప్తు చరిత్ర కనుక చూసినట్లయితే ఈరోజు మనకు కూడా దేవతలు, దేవుళ్ళు అంటే కింద నుంచి ఒకలాగా ఉన్నా కానీ పైన ఇంతవరకు హెడ్ వేరుగా ఉంటుంది.
ఇక వాటి గురించి నేను పేర్లు ఏం చెప్పను, లోపలికి ఏం వెళ్ళను, మీకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. మీరు ఐగుప్తు దేశంలో కూడా చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక దేవుడు అలాగనే కప్ప రూపంలో ఉంటూ ఉంటాడు. పేర్లు ఏమిటి అనేటువంటి చరిత్ర ఏమిటి ఒకసారి మీరు వెళ్ళి చదవండి. ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు దేవుళ్ళు దేవతలుగా భావిస్తూ ఉన్నారో దేవుడు వాటన్నింటినీ కూడా పంపిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని బాధించినాయి. మరి మీరు పూజిస్తున్నారు, మీరు ఆరాధిస్తున్నారు, మరి మీకు మేలు చేయడానికి పోయి కీడు చేస్తూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకాలం మనం దేవుడు అనుకున్నటువంటిది దేవుడు కాదు. పని మనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక నాగుపాము ఉంది, లేకపోతే ఏదో ఒక త్రాసు పాము ఉంది. ఆ పాముని దేవుడో దేవతో అని రోజు పాలు పోస్తున్నాం. ఒకానొక రోజు వచ్చి బుస్సామని కాటేసింది, మనం చచ్చిపోయాం. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇంతకాలము దాన్ని మనం ఆరాధించినప్పుడు, దాని భక్తులైనప్పుడు నిజంగా అది దేవుడో దేవతో అయితే మనకు మేలు చేయాలి కానీ తిరిగి మనల్ని చంపకూడదుగా, హాని చేయకూడదు కదా. ఈరోజు మనం ఏ దేవుడినైతే నమ్ముతున్నామో తిరిగి అదే దేవుడు తిరిగి హాని చేశాడు అనుకోండి, దానికి మనం ఏమని చెప్తాం? ప్రపంచంలో దానికి సమాధానం అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేసేటువంటిది ఏంటంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు అక్కడ నివసించినప్పుడు అనేక మంది దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉన్నారు. అంతేకాదు ఇంకా చరిత్ర ముందుకు గనక వెళ్ళినట్లయితే ఈ దేవుళ్ళు దేవతలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారని మనం గమనించినప్పుడు నిర్గమాకాండం కూడా కాదు, ఆది కాండంలోనే మనకు కనబడుతూ ఉంటారు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఉన్నటువంటి ఆ దేశంలో కూడా మెసొపొతేమియా ప్రాంతాన్ని మనం గమనించినప్పుడు అప్పటికే అక్కడ వాళ్ళు దేవుళ్ళు దేవతలు వీటన్నిటిని కూడా చేసుకున్నారు. చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్ళినప్పుడు అసలు మనిషికి థాట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇలాగ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎక్కడ అనిపించింది, వెనక్కి గనక వెళ్ళినట్లయితే మానవుడు ప్రారంభం నుంచే ఇటువంటి ఆలోచనలు చేసి తమ బుద్ధి వక్రీకరించబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆది కాండం నుంచే నోవహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం ఆది కాండంలో మనం గమనించేటప్పుడు అక్కడ వారి స్వభావాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఆది కాండము 6వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అంటే ఒకే ఒక వచనంలో వాళ్ళ స్వభావం ఎట్లా ఉంది అనేటువంటి చెప్తూ 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, వాళ్ళ హృదయం యొక్క తలంపుల్లో ఉన్నటువంటి ఊహ, ఆ ఊహ అంతా కూడా చెడ్డదే, కేవలము చెడ్డది అంటే చెడు తప్ప ఇంకేమీ లేదు. అంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా చెడిపోవాలో అన్ని రకాలుగా చెడిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ హృదయంలో 0.0001% కూడా మంచి లేదు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, దేవుడు కొంచెం వెయిట్ చేసి చూసి ఉండొచ్చు కదా అని. నేను చెప్పాను, దేవుడు దీర్ఘశాంతుడు, నీకులాగా నాకులాగా కాదు. ఇంకా మనమన్నా ఓపిక పట్టలేం. దేవుడు దీర్ఘశాంతుడు, కరుణా సంపన్నుడు, అత్యంత కృప కలిగినటువంటి వాడు. నువ్వు నేను నేర్పితే శాంతాన్ని నేర్చుకునే స్థితిలో ఆయన లేడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఆ శాంత స్వభావం అనేటువంటిది. కాబట్టి దేవుడు అప్పటికే ఆయన ఓపిక పట్టి అప్పుడు వాళ్ళని నాశనం చేశాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు అనేక సందర్భాల్లో దీన్ని చూస్తూ ఉంటాం. సోదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు కూడా వాళ్ళ పాపం అనేటువంటిది సంపూర్ణమైందో లేదో చూద్దాం అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ పాపము సంపూర్ణమయ్యేదాకా దేవుడు ఓపికగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు మనం అనేక సందర్భాల్లో గమనించినప్పుడు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటుంది. యెరూషలేమును గురించి కూడా మాట్లాడేటప్పుడు, అబ్రహాము సొదొమ గొమొర్రాను గురించి కూడా మాట్లాడేటప్పుడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే వదిలిపెడతావా అంటే 50 మంది నీతిమంతులు ఉంటే నేను వదిలేస్తానని అన్నాడు. ఆ తర్వాత మీరు ఆ బార్గెన్ కనుక గమనించినట్లయితే అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా 50 మందిలో ఒకవేళ ఒక 5గురు తక్కువ ఉన్నారనుకో, 5గురు తక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి 5గురు తక్కువ ఉన్నారని చెప్పేసి మరి ఆ యొక్క పట్టణం అంతా నాశనం చేస్తావా అని అన్నాడు. సరే కాదులే 5గురు తక్కువ ఉన్నా కానీ వదిలేస్తానని అన్నాడు. ఆ తర్వాత అయ్యా మరి 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, చివరికి 10 దగ్గర ఆగింది. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, 10 మంది ఉంటే అని కిందకి తెచ్చిన అబ్రహాం అయ్యా ఒక్కళ్ళు ఉంటే అని గనక ఒకటి దగ్గర ఆ అంకె ఒప్పిస్తే నిజంగా ఆ సొదొమ పట్టణాలు మిగిలే. ఎందుకంటే నీతిమంతుడు లోతు అనేటువంటి నీతిమంతుడు అక్కడ ఉన్నాడు. ఎందుకు ఒకటిని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే యెరూషలేం పట్టణం నాశనం చేసేటప్పుడు దేవుడే చెప్తాడు, యెరూషలేములో ఒక్క నీతిమంతుడు కనబడితే నేను యెరూషలేం పట్టణాన్ని వదిలేస్తానని.
కాకపోతే అప్పుడు ఒక్కడు కూడా కనబడలేదు, అసలు అక్కడ ఒక్కళ్ళు కూడా కనబడలేదు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం కనుక గమనించినట్లయితే అక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఒకళ్ళు ఉన్నారు. ఎందుకంటే అట్లీస్ట్ లోతు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి దేవుడు మన దగ్గర ఆయన శాంత గుణాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు ఓర్చుకుంటూ ఉన్నాడు. మనమేదో 5 నిమిషాలు 10 నిమిషాలు మహా ఓర్చుకుంటే ఒక రోజో ఒక వారమో కొంతమందిని చూసి ఇంకెంతకాలం ఓపిక పట్టాలండి అని అడుగుతాం. కానీ దేవుడు ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఒక్కొక్కసారి 100 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటాడు. అది ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనుషులు మొదటి నుంచే మనం గమనించినప్పుడు వాళ్ళ హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంటే ఇక కంప్లీట్గా చెడిపోయారు, ఇక ఏమీ లేదు వెయిట్ చేయటానికి కూడా. అప్పుడు ఆయన జలప్రలయాన్ని తీసుకుని వచ్చాడు. అంటే మనుషుల యొక్క స్వభావం ఎప్పటి నుంచి పాడైపోయిందని మనం చూసినప్పుడు అది ఆదికాండం దగ్గర నుంచే ప్రారంభంలోనే చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కూడా అబ్రహాము కాలంలో మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వటమో, అబ్రహాము యొక్క పూర్వీకులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా పాడైపోవటమో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం నివసించేటువంటి భారతదేశం అయితే 100కి 100 పాలు దానికి రుజువు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కనుక చూస్తే పలానా రూపం లేదు అనేటువంటిది లేదు. ప్రతి రూపం దేవుడు ఏ రూపాలైతే బైబిల్లో చెప్పాడో ఆ రూపాలన్నీ కూడా మనకు ఉంటాయి. అయితే దేవుడు వాళ్ళను ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారికి తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, నిర్గమకాండం మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు వారికి ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం మనం గమనించేటప్పుడు, నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని అని అంటూ ఉన్నాడు. 2వ వచనం. 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కొంతమంది అంటూ ఉంటారు దేవునికి జలస్య ఉందా అని. ఉందా అనేది ఏం లేదు, ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి, దేవునికి ఉంది. ఇప్పుడు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల బంధంలో భర్త భార్యతోటి నువ్వు ఎవరితో అయినా ఇల్లు పర్లేదని అంటారా? పోనీ భార్య భర్తతోటి నువ్వు ఎవరితో అయినా ఇల్లు పర్లేదని అంటారా? అట్లయితే ఇక వివాహ బంధం ఎందుకు? వివాహము మనము ముఖ్యంగా క్రిస్టియన్ మ్యారేజ్లో, మిగిలిన మ్యారేజ్ల సంగతి తెలియదు కానీ క్రిస్టియన్ మ్యారేజ్లో అయితే పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు నేరుగా చేపిస్తారు. నేను నీతోనే నమ్మకంగా ఉండునని, నిన్ను తప్ప వేరెవరిని ఆశింపనని అని అంటూ ఉంటారు. ఆ ప్రమాణం ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి భార్యాభర్తల బంధము మనం బైబిల్లో గమనించేటప్పుడు దేవునికి మనకి ఉన్నటువంటి బంధం కూడా అలాంటిదే. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఆయన్ని కాకుండా వేరెవరి దగ్గరికి కూడా వెళ్ళకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఇందులో మరుగు చేసేటువంటి విషయం ఏమీ లేదు, దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయం 3వ వచనము, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండే దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకు ఇదంతా చేసుకోకూడదో కూడా చెప్తున్నాడు 5వ వచనములో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం కలిగినటువంటి దేవుడిని, నేను రోషం కలిగినటువంటి దేవుడిని. దాన్ని మీరు ఆంగ్లంలో కనుక చూసినట్లయితే, ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ ఐఎమ్ జెలస్ గాడ్, నేను రోషం కలిగినటువంటి దేవుడు, తెలుగులో తర్జుమా చేశాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఐ ద లార్డ్ యువర్ గాడ్ ఐఎమ్ జెలస్ గాడ్, నేను రోషం కలిగిన దేవుడిని. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకెవరిని కూడా పెట్టుకోకూడదు. మీరు ఏ రూపాన్ని కూడా పెట్టుకోకూడదు, ఏ రూపాన్ని పెట్టుకోకూడదు అనేటువంటిది ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, 3వ వచనం మనం గమనించేటప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇదే విషయాన్ని మోషే తను వెళ్ళిపోయేటువంటి ముందుగా, మోషే తన మరణం ముందుగా ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత మోయాబు మైదానంలో నిలబడి మళ్ళొక్కసారి ఏం జరిగిందనే చరిత్ర మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బైబిల్లో దాన్నే ద్వితీయోపదేశ కాండము అని అంటాం. ద్వితీయ ఉపదేశ కాండము, రెండోసారి మరలా ఉపదేశిస్తూ ఉన్నాడు. డెట్రోనమీ ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా మరలా రిపీట్ చేసేటప్పుడు 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు.
ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు వారు ఎలా బయటికి వచ్చారు, ఆ బయటికి వచ్చినప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెనో, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు ఆ సీనాయి కొండ దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా సీనాయి కొండ దగ్గరికి రమ్మన్నాడు, అక్కడే ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చి నిలవబడినప్పుడు వాళ్ళు ఏ స్వరూపాన్ని చూడలేదు. దేవుడు తనకు ఏ స్వరూపం ఉన్నట్లుగా కనబరుచుకోలేదు. ఇక్కడ మోసే పాయింట్ ఏమిటి అంటే, దేవుడు మీకు ఏ స్వరూపాన్ని చూపించలేదు కాబట్టి మీరు దేవుడు అని ఏ స్వరూపాన్ని చేయకూడదు. అందుకనే ఇజ్రాయేలీలు దేవునికి ఏ స్వరూపాన్ని చేయరు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా దేవునికి మనం ఏ స్వరూపం చేయం. మనిషి స్వరూపం కానీ, పక్షి స్వరూపం కానీ, పురుగు స్వరూపం కానీ, మృగ స్వరూపం కానీ ఏ స్వరూపాన్ని మనం చేయం. ఇజ్రాయేలీలు కూడా సేమ్ అదే. మోసే పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ 12వ వచనము, యెహోవా ఆ అగ్ని మధ్య నుంచి మీతో మాట్లాడెనో, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపము మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధన అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఆయన మీరు చేయాలని విధించినటువంటి నిబంధన అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. మనం అంటూ ఉంటాం కదా, 10 ఆజ్ఞలు అని. ఒకసారి కొందరు అడుగుతూ ఉంటారు, 10 అయినా 11 లేవా అని. 10 అయినా 11 లేవు కదా, 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా కూడా 613 ఆజ్ఞలు. అయితే ఆ 613 ఆజ్ఞల్లో ఈ నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మొదటి 10 మాత్రమే మనం చూస్తాం. మొదటి 10. ఇక తర్వాత అక్కడి నుంచి మిగిలినటువంటి 603 ఆజ్ఞలు లెక్క పెట్టుకుంటూ వెళ్తే చాలా చోట్ల బైబిల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో లెక్క పెడుతూ ఉంటారు. 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా కూడా. అయితే ఈ 10 ఆజ్ఞలే కాదు మొత్తం అంతా కూడా. ఈ 10 ఆజ్ఞలు కూడా మనం బొమ్మల్లో చూస్తూ ఉంటాం. మోషే కొండ మీద దిగేటప్పుడు 2 రాతి పలకలు ఇటొకటి పట్టుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2 రాతి పలకల మీద దేవుడు వాటిని వాళ్ళకి ఇచ్చాడు. 15వ వచనంలో అంటున్నాడు, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యలో నుంచి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. మరలా ఇప్పుడు మోషే చూడండి, మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పిల్లవాడు చదువుకోవటానికి తను టౌన్ వెళ్ళాడు, హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో ఉండి ఇంటికి లెటర్ రాస్తూ ఉన్నాడు. అమ్మ నాన్న నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చి, నాన్న ఎలా ఉన్నాడు, చక్కగా డ్యూటీకి వెళ్తున్నాడా, పనికి వెళ్తున్నాడా, ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, హాస్టల్కి నేను ఫీజు కట్టాలి. తర్వాత అమ్మ నువ్వెలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా, మందులు బాగా వాడుతున్నావా, ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, హాస్టల్కి ఫీజు కట్టాలి. తమ్ముడు ఎలా ఉన్నాడు, తమ్ముడు స్కూల్కి వెళ్తున్నాడా, బాగా చదువుకుంటున్నాడా, ఇక్కడ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, హాస్టల్కి ఫీజు కట్టాలి. ఇలాగా లెటర్ రాస్తూ ఉన్నాడు. ఈ లెటర్ చదివిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది? అబ్బాయి అక్కడ చదువుకుంటున్నా కానీ అమ్మ ఎట్లా ఉంది, నాన్న ఎట్లా ఉన్నాడు, తమ్ముడు ఎట్లా ఉన్నాడు, ఎంత బాగా అడుగుతున్నాడు, ఎంతసేపుడికి ఇంటి మీదే శ్రద్ధ అని అంటారా? ఆ లెటర్ చదవగానే ఎవరికైనా మీకేం అర్థమవుతుంది? ఒరి వాడి దగ్గర డబ్బులు అయిపోయినాయి అంటే ముందు డబ్బులు పంపించండి అని అంటాం. అంటే రిపీటెడ్గా ఆ పాయింట్ వస్తూ ఉండటాన్ని బట్టి ఆ లెటర్ చదవగానే వెంటనే మనకి ఏమర్థం అవుతుందంటే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, హాస్టల్ ఫీజు కట్టాలి. అంతే కదా. మీరు అధ్యాయం కూడా చూడండి, రిపీటెడ్గా మోసే ఒక పదం వాడుతూ ఉంటాడు, మీరు ఏ స్వరూపం చూడలేదు, కాసేపటికి ఒకసారి మీరు ఏ స్వరూపం చూడలేదు అని. దాని అర్థం ఏంటంటే మీరు ఏ స్వరూపాన్ని దేవుడు మీకు కనబరచలేదు, మీరు ఏ స్వరూపాన్ని పెట్టొద్దు, అది పాయింట్. ఈ అధ్యాయంలో మీరు కనుక చదువుతూ ఉన్నట్లయితే నేరుగానే ఎక్స్ప్లిసిట్గానే ఆయన మాట్లాడుతున్నాడు, బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు తాను కనబరుచుకున్నప్పుడు సినాయి పర్వతం మీద ఆయన స్వరాన్ని మీరు విన్నారు, స్వరాన్ని మీకు వినిపించాడు కానీ ఆయన ఏ స్వరూపాన్ని మీకు చూపించలేదు. అందుకనే ఇజ్రాయేలీలు దేవుడు అంటే ఏ స్వరూపాన్ని కూడా పెట్టకూడదు, అది.
మీరు ఈ 4వ అధ్యాయం మీరు గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు 15వ వచనము, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుంచి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. మరలా ఏ స్వరూపాన్ని చూడలేదు. 16వ వచనం, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమైనా, ఆకాశంలో ఎగిరే రెక్కలు కలిగినటువంటి ఏ పక్షి ప్రతిమనైనా, నేల మీద ప్రాకేటువంటి ఏ పురుగు ప్రతిమనైనా, భూమి క్రింద నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనా, ఆడప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహమునో మీ కొరకు చేసుకునకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యాన్ని చూసి మల్లుగొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఇక్కడ ఏ రూపాలైతే మీరు పెట్టుకోవద్దు, మీరు చెడిపోయి అని అంటూ ఉన్నాడు. ఏ జంతు ప్రతిమ కానీ, పక్షి ప్రతిమ కానీ, నీళ్ళలో ఉండే చేప ప్రతిమ కానీ, మనిషి ఏదైతే వద్దు 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 అంటారో, నేను మనిషికి ఉండేటువంటి స్వభావం ఎప్పుడు కూడా ఏమిటంటే, తల్లిదండ్రులు బయటికి వెళ్తున్నారు, పిల్లల్ని నాయన ఎక్కడైనా ఆడుకోండి కానీ మీరు ఆ మూలకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి బయటికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళగానే పిల్లలు ఏం చేస్తారు? ఎక్కడైనా ఆడుకోండి, బిల్డింగ్లో ఏ ఫ్లోర్ అయినా తిరగండి, ఈ 4-5 ఫ్లోర్లు ఎక్కడైనా తిరగండి, కానీ ఆ మూలకు మాత్రం వెళ్ళకండి అని చూపించి చెప్పి వెళ్ళారు. అంత గట్టిగా చెప్పారు, ఆ మూలకు వద్దులే అని అనుకుంటారా? అసలు ముందు ఎక్కడికి వెళ్ళకుండా ఆ మూలకే వెళ్ళొద్దన్నారు ఏంటని ఫస్ట్ ఆ మూలకే వెళ్తారు. అంటే మనుషుల యొక్క ఆ యాంగ్జైటీ కూడా అట్లుంటుంది. ఈవేళ కూడా మీరు గమనించండి, ఏదైనా ఒక విషయం వద్దు అంటే దాని మీదే ఆసక్తి రేకెత్తుస్తూ ఉంటుంది. ఏంటి అటే వద్దన్నారు, ఏముంది అక్కడ అని చెప్పేసి. కావాలంటే మీరు మనుషులు ఏదైనా ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, 2 ఫ్రెండ్స్ అటువైపు ఉన్నారు, బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు, మీరేం పట్టించుకోరు. అలా కాకుండా మీ వైపు చూస్తా ఇలా చెవిలో గుస్ అంటున్నారు. వెంటనే మీరు వాళ్ళని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడుకుంటున్నారు అంటారు. అదే గట్టిగా మాట్లాడుకున్నారనుకోండి, మీకు అంత ఆసక్తి కలగదు. కానీ మీకు ఎప్పుడైతే వినపడకుండా మాట్లాడుకుంటున్నారో ఏమిటో తెలుసుకోవాలి అని ఉంటుంది, ఎప్పుడైతే కనబడదో ఏమిటో తెలుసుకోవాలి అని ఉంటుంది. అలాగనే ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆ మూలకు వెళ్ళొద్దు అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆ మూలన అన్నట్లుగా మనిషికి ఒక ఆసక్తి ఉంటుంది. ఆదాము అవ్వల విషయంలో కూడా చూడండి, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ వృక్షఫలాన్నైనా నిరభ్యంతరంగా మీరు తినొచ్చు, కానీ మంచి చెడల తెలివినిచ్చే ఆ వృక్షఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. సహజంగానే ఆసక్తి ఉంటుంది, ఏం జరుగుతుంది తింటే ఏం జరుగుతుందని. ఈలోపు రానే వచ్చి మీరు వాటిని తినేటువంటి దినమున మీ కన్నులు తెరవబడితే మీరు దేవదూతల వల్లే ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఇంకేముంది, నమ్మారు, పూర్తిగా నమ్మింది హవ్వ, నమ్మి దాన్ని తీసుకున్నది, తిన్నది. ఇక్కడ మనిషికి ఉండేటువంటి సహజంగా ఒక ఆతురత ఏమిటంటే ఏమిటి వద్దు అన్నటువంటి దాని దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీరు ఈ గమనించినట్లయితే 4వ అధ్యాయము కరెక్ట్గా దేవుడు పిన్ పాయింట్ పెట్టి దేన్ని వద్దు అన్నాడో కరెక్ట్గా దాన్నే చేశాడు మనిషి. మీరు ఒకసారి గమనించండి, 4వ అధ్యాయము 16వ వచనం, మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమను చేయొద్దంటే రకరకాల జంతువుల ప్రతిమలను చేశాడు. ఆకాశంలో ఎగిరే పక్షి ప్రతిమలు చేయొద్దంటే బ్రహ్మాండంగా పక్షి ప్రతిమలు చేశాడు. నేల మీద ప్రాకే ఏ పురుగు ప్రతిమలు చేయొద్దంటే రకరకాల పురుగుల ప్రతిమలు చేశాడు. అంతేకాదు నీళ్ళలో ఉండేటువంటి చేప ప్రతిమ చేయొద్దంటే బ్రహ్మాండంగా చేప ప్రతిమలు కూడా చేశాడు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఇక్కడి నుంచి కిందేమో చేపలాగా ఉంటుంది, ఇక్కడి నుంచి పైనేమో ఆడమనిషిలాగా ఉంటుంది, సాగర కన్య అని అంటూ ఉంటాను. అలాంటి ఒక రూపము ఒక దేవుడు దేవతో అట్లా ఉంటారనేటువంటి ఒక ఆలోచన మనిషికి ఉంది. అంతేకాదు ఇంకా కింద కనుక మీరు చూసినట్లయితే చెప్తూ ఉంటాడు 19వ వచనం, మరులుగొల్పబడి సూర్యుని కానీ చంద్రుడు కానీ ఆకాశంలోని నక్షత్రాలను కానీ వీటిని దేవుడని అనుకోవద్దు, చేయొద్దు అంటే అది కూడా చేశాడు. సూర్యుని దేవుని చేశాడు అంటే ఒక రకంగా ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఇదంతా చదివి ఏమండి మనిషికి లేని ఆలోచనలని దేవుడే నేర్పాడండి, ఏమేం చేయకూడదు ఆయన చెప్పాడు, ఈయన చేసేసాడు అంటున్నాడు. చెప్తేనేమో చెప్పాడని అంటారు, చెప్పకపోతే చెప్తే మేము చేయకుండా ఉందాం కదా అని అంటారు. అంటే ఏది చేసినా సమస్య మనిషిది. కరెక్ట్గా చెప్పాడు, ఏది చేయకూడదో ఆయన చాలా జాగ్రత్తగా చెప్తే పాపం ఆయన చెప్పబట్టి నాకు ఆలోచన వచ్చిందంటే, పోనీ అలాగని చెప్పకుండా ఊరుకున్నాడు అనుకోండి, బాబు మీరు అట్టే మూలకి వెళ్ళొద్దు అని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ మూలకి వెళ్ళి ఏదో తప్పు చేసిన తర్వాత ఎందుకు వెళ్ళారంటే మీరు చెప్తే మేము వెళ్ళాం కదా అని అంటారు. అదే ఎందుకులే ఆ బాధ అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆ మూలకి వెళ్ళొద్దని జాగ్రత్తగా చెప్పి వెళ్తే, మీరు చెప్పారు కాబట్టి మాకు ఆ మూలకి వెళ్ళాలనిపించిందంటే
కాబట్టి మనిషి విషయంలో కూడా దేవుడు అన్ని రకాల హెచ్చరికలు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలకు కూడా మనం గమనించినప్పుడు దేవుడు అనేటువంటి విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే ఆయన వాళ్ళను ఐగుప్తు దేశంలో దాస్యంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. నేను రోషం కలిగినటువంటి దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు కూడా ఉండకూడదు. అంటే వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఉన్నారా అని అన్నాడు. అంటే దేవుడు లేడు, దేవుడు అనేటువంటి భ్రమ ఉన్నది. మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే దేవుడు అంటే అదొక స్వభావం. గాడ్ అనేటువంటిది దేవుడు ఒక స్వభావం. మనిషి అనేది ఒక స్వభావం. ఇప్పుడు మనమందరం మనుషులమే. ఏ కులాలు, ఏ మతాలు, ఏ ప్రాంతాలు పేర్లు పెట్టుకొని విడిపోయినా మనమందరం కూడా మనుషులమే. మనిషి అనేటువంటి స్వభావం మనకు ఉంది. అలాగనే దేవుడు అనేటువంటి స్వభావం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మనుషులు ఉన్నా మనమందరం మనుషులమే. మనుషుల్లో ఎన్ని రకాల మనుషులు ఉన్నారండి అని అన్నారు. అంటే 2 చేతులున్న మనుషులు ఉన్నారు, 4 చేతులున్న మనుషులు ఉన్నారు, 10 చేతులున్న మనుషులు ఉన్నారు. ఇలాగేమైనా మీరు ఆ కేటగిరీస్గా దాన్ని విభజించగలుగుతారా? మనిషి అంటే 2 చెవులున్న మనుషులు ఉన్నారు, 4 చెవులున్న మనుషులు ఉన్నారు, 10 చెవులున్న మనుషులు ఉన్నారు, ఇట్లా అని చెప్పగలరా? మనిషి అంటే తోకున్న మనుషులు ఉన్నారు, తోకలేని మనుషులు ఉన్నారు, ఇట్లా అని చెప్పగలరా? ఇదేముండదు. మనిషి అంటే ప్రపంచంలో ఎవరైనా సరే మనిషి. ఒకసారి ఒకరు అన్నారు, అంటే సట్టి ముక్కున్న మనుషులు ఉన్నారు, మామూలు ముక్కున్న మనుషులు ఉన్నారు, కోటేరు ముక్కు. అంటే అది ఒకవేళ అట్లా ఉండొచ్చేమో, కళ్ళు ఒకలాగా ముక్కు ఒకలాగా ఉంటాయేమో. కానీ ఏదైనా ఒక ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు ఇట్లా ఉన్నాయి. కానీ మనం అనుకునేటట్లు ఎక్స్ట్రాడినరీగా ఇంకేమీ లేదు. మనుషులంటే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగనే ఉంటుంది, ఒకే స్వభావం. అలాగనే దేవుడు అంటే కూడా ఒకే స్వభావం ఉంది. ఇప్పుడు మనిషి అనే స్వభావం మనకెలాగైతే కొన్ని కోటాను కోట్ల మందికి ఉందో, దేవుడనే ఆ స్వభావము తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ఉంది. వీటికి తప్ప ఇదిగో ఇక్కడ చెప్పేటట్లుగా ఏ పక్షికి ఆ దేవుడనే స్వభావం లేదు. మీరు దాన్ని బొమ్మ పెట్టుకోవద్దు. దేవుడనే స్వభావం ఏ పురికి లేదు, దాన్ని దేవుడని మీరు భ్రమపడొద్దు. దేవుడనే స్వభావం సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు, నక్షత్రాలకి లేదు, మీరు భ్రమపడొద్దు అనేటువంటి విషయం చెప్పాడు. అంతేకాదు దేవుడనే స్వభావం మనిషికి కూడా లేదు. మనిషి ఎప్పుడు కూడా దేవుడు కాదు. ఒకసారి ఒక ఆయన, మనిషి దేవుడు ఎప్పుడు కూడా కాకపోతే మరి క్రీస్తు ప్రభు ఏంటని. మనిషి దేవుడు కాదు, కానీ క్రీస్తు మనిషి రూపంలో వచ్చాడు. మనిషి దేవుడు కాదు, కానీ దేవుడు మానవ రూపంలో, నర రూపంలో వచ్చాడు. కాబట్టి అది ఒకటి ప్రత్యేకమైన కేసు. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడు కాదంటే ఆయన దేవుడే, ఆయన రాకముందు కూడా దేవుడే. కాకపోతే ఏమిటంటే ఆయన మానవ శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. మానవ శరీరాన్ని దాల్చుకొని వచ్చాడని ప్రతి మనిషి దేవుడు అవడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అనేటువంటి స్వభావం ఒకటి ఉంది. ఆ స్వభావం తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు ఉన్నట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వీళ్ళకి తప్ప ఇక ఆ స్వభావం వేరెవరికి కూడా లేదు. దాన్ని ఇజ్రాయేలీలకు మొదటి నుంచే దేవుడు స్పష్టంగా నేర్పిస్తూ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక ఈ 4వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయం అంతా కూడా దీని గురించే ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 35వ వచనం మనం గమనించినప్పుడు, అయితే యెహోవా దేవుడని, ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. మరలా నీకెందుకు చూపించాడు ఇదంతా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, యెహోవానే దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు అనేటువంటి దాన్ని మీకు తెలియజేయటానికే ఆయన చూపించాడు. 39వ వచనం మనం గమనించినప్పుడు, కాబట్టి పైనున్న ఆకాశం అందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకానికి తెచ్చుకో. మరలా మీరు గమనించినప్పుడు లెటర్లో ఎలాగైతే డబ్బులు అయిపోయినాయి, హాస్టల్ ఫీజు కట్టాలన్నట్టు ఈ 4వ అధ్యాయం రిపీటెడ్గా మీరు చూస్తే మరలా యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. ఏ స్వరూపాన్ని ఆయన చూపించలేదు. కాబట్టి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ స్వరూపాన్ని చూపించలేదు. కాబట్టి భౌతికమైన ఏ స్వరూపాన్ని నువ్వు పెట్టకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఈ మాటను ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యారంటే, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అంటే ఒక్క వ్యక్తే ఉన్నాడేమో అని అనుకున్నారు. అందుకనే మీరు ఇజ్రాయేలీలో సమస్య ఏమిటి అంటే, యేసుక్రీస్తు తన దైవత్వాన్ని బాహాటంగా చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు.
ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తను బ్రతికిన దినాల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త అంతా, మనము యోహాను సువార్త ప్రారంభం దగ్గర నుంచి, పెన్ పెట్టిన దగ్గర నుంచి ముగించే వరకు మనం అంటాం కదా, టాప్ టు బాటమ్ అని చెప్పేసి, పైనుంచి క్రింద వరకు యోహాను పాయింటే యేసుక్రీస్తు దేవుడు, ఆయనకు దైవత్వం ఉన్నది. ఇది ఆయన రాయాలనుకున్న పాయింట్. అందుకనే పెన్ పెట్టి స్టార్ట్ చేయటమే. జాన్ 1:1 యోహాను 1:1లో చెప్తూ ఉంటాడు, ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక అక్కడ నుంచి యేసు దైవత్వం. అందుకనే మత్తయి సువార్తలో చెప్పలేదు అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ఆయన ఎవరికి పుట్టాడు, ఎట్లా పుట్టాడు, ఈ కథనం అంతా కూడా లేదు. లూకా సువార్తలో ఉన్నట్లుగా ఈ కథనం అంతా లేదు. యోహాను అసలు ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు. అందుకనే మరే సువార్తలో కనబడిన అనేకమైనటువంటి విషయాలు యోహాను సువార్తలో కనబడుతూ ఉంటాయి. క్రీస్తు ప్రభు అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నటువంటి ఆ మాట నిజంగా వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈయనేంటి నేను ఉన్నాను అంటాడు, యావే అంటాడని. అందుకనే వాళ్ళు కొడదామని రాళ్ళు కూడా ఎత్తారు. ఏంటి నువ్వు దేవుడు, ఆ దేవదూషణ చేస్తున్నావని. కానీ నిజం ఏంటంటే ఆయన దేవుడే. వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఆయన దేవుడే. కాబట్టి వారికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, దేవుడు ఒక్కడే అంటే ఇక తండ్రి ఉన్నాడు కదా, ఈయనెవరు అని. రెండవది ఏమిటంటే, మనము ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నామో, ఆయన నరావతారంలో వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చేసరికి అది అర్థం కాలేదు. కాకపోతే పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా చదివేటప్పుడు ఆయన కన్యక గర్భంలో జన్మిస్తాడు అనేటువంటిది స్పష్టంగా ఉంది. భూమి మీదకి ఆయన వస్తాడు అనేది స్పష్టంగా ఉంది. దాని కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వచ్చినప్పుడు గుర్తించలేకపోయారు. అందుకని చివరికి ఏం చేశారంటే సిలువ వేసి చంపేశారు. ఈరోజు కూడా కొంతమంది యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. మరలా ఆయన భూమి మీదకి వస్తే కూడా మరలా సిలువ వేసి చంపేస్తారు. ఆ రోజు యూదులు ఎలాగైతే అర్థం కాక సిలువేసి చంపేశారో, ఈరోజు కూడా అలాగనే సిలువేసి చంపే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు దేవుడువా, ఏంటి ఆ మాట మాట్లాడుతావు దేవదూషణని. కాబట్టి క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఇజ్రాయేల్ అర్థం చేసుకోలేకపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు తాను ఒక్కడే అనేటువంటి విషయాన్ని నేర్పించాడు. ఒక్కడే అంటే ఆయన తండ్రే దేవుడు, ఆ కుమారుడు లేడు, క్రీస్తు లేడు అనే అర్థంతో చెప్పలేదు. ఆ దైవత్వం అనేటువంటిది ఈ లోకములో ఉన్నటువంటి ఈ జంతువులకో, లేకపోతే ప్రాగే పురుకులకో, ఆకాశ పక్షులకో, నీటిలో ఉండే చేపలకో, లేకపోతే మనుషులకో ఆ దేవుడు అనే స్వభావం లేదు అని ఆయన తెలియజేశాడు. అందుకనే మనం పాత నిబంధన గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ విషయాన్ని ఇజ్రాయేలీలకు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఎన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినా కానీ, వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పినా, ఆదాము హవ్వలకి మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ వృక్ష ఫలాన్నైనా నిరభ్యంతరంగా తినండి, అభ్యంతరమే లేదు, కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దంటే కరెక్ట్గా దాని దగ్గరికే వెళ్ళి తిని అక్కడి నుంచి ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడినట్లు ఇజ్రాయేలీలు కూడా స్పష్టంగా చెప్తే దాన్ని మీరిపోవటానికి ఎంతో టైం పట్టలేదు. అరణ్యంలో సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దాన్ని తెలియజేశాడు ఆజ్ఞలు ఇచ్చి. నిర్గమకాండం మనం గమనించేటప్పుడు 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమకాండము 32వ అధ్యాయం. మోషే ఆజ్ఞలు తీసుకొని రావడానికి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ఇంకా ఆ ఆజ్ఞలు తీసుకొని కిందకు కూడా రాలేదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని మీరు చేయకూడదు, ఇంకా వాటిని తీసుకొని కిందకు కూడా రాలేదు. నిర్గమకాండం 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేమో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. వాళ్ళ అరణ్యంలో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మోషే ఇంకా కొండ దిగలేదు. ఆయన ఇంకా కొండ దిగకుండా తడవు చేశాడు. తడవు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను దగ్గరకు వచ్చి, లే మా ముందర నడవటానికి ఒక దేవతను మా కొరకు చేయి. ఈ విషయం బాగా గమనించండి. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసి అవతలికి చేరుకొని వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. అయితే మానవునికి మొదటి నుంచి కూడా దేవుడు అనే ఒక ఆలోచన మనస్సులో ఉంది. మీరు ఇవాళ అడవిలోకి వెళ్తే కూడా బట్టలు కట్టుకోవడం తెలియని మనుషులకు కూడా దేవుడు అనే ఆలోచన ఉంటుంది. ఏదో ఒక రూపాన్ని పెట్టి దేవుడు అని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మానవునికి దేవుడు అనే ఒక ఆలోచన, అంటే తనకంటే కూడా శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఈ ప్రపంచమంతా ఆయనే సృష్టించాడు, ఈ ప్రపంచమంతా ఆయనే నిర్వహిస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఉంది.
ఆయన్ని ఆరాధించాలనే ఆలోచన కూడా ఉంది. ఆయనే బలవంతుడు, ఆయన యొక్క దీవెన, ఆయన సహాయము, ఆయన ఆశీస్సులు మనకు కావాలి అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ అరణ్యంలో ప్రయాణం చేయాలి అంటే మనకు ఆయన తోడు కావాలి. అయితే ఆయన ఎట్లా ఉంటాడనేది తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. మా ముందర, అవును, ముందు నడవాలంటే దేవత ఎందుకంటే మరి సాయం కావాలి కదా, దేవుడి సాయం. మీరు చూడండి, ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా మీరు చూసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా ఇవాళ బయటికి వెళ్ళాలంటే కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. అంటే నాకు సహాయం చేయి. చదువుకునే వాళ్ళు కూడా చదువులో నాకు సహాయం చేయి. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు వ్యాపారం, నాకు సహాయం చేయి. అంటే మానవుడికి ఒక విషయం ఏమర్థమైందంటే దేవుని యొక్క సహాయం ఆశీస్సులు మనకు అవసరం. ఇదిగో ఇలా నడవాలంటే కూడా మనిషికి మొదటి నుంచి కూడా తన బలహీనత తనకు తెలుసు. అయితే అంటూ ఉంటారు, మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటారు కదా, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరి తోడు అవసరం లేదని అంటూ ఉంటాం. కానీ మన స్టామినా ఏంటో మనకు తెలుసు, మన శక్తి సామర్థ్యం ఏంటో మనకు తెలుసు. మరి ఏమిటిది అంత అంటే మేకపోతు గాంభీర్యం అంతే, నాకు ఏం అవసరం లేదని అంటారు. కానీ నేను బలహీనుణ్ణి అనేటువంటి విషయం మానవుడికి తెలుసు. అందుకనే బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే మీరు పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు కూడా మీకు కనబడుతూ ఉంటుంది, మనిషికి చీకటి అంటే భయం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అస్సలు ఒప్పుకోరా? మనిషికి చీకటి అంటే భయం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. కావాలంటే పిల్లల్ని కూడా అడగండి, వాళ్ళకి ఎవరు నేర్పారో చీకటి అంటే. వాళ్ళకు కూడా తెలియకుండానే చీకటి అంటే భయం వచ్చేసింది. చీకట్లోకి వెళ్ళాలంటే వెళ్ళరు, అందుకనే ఎవరన్నా తోడు పట్టుకొని వెళ్తూ ఉంటారు, లేదంటే లైట్ వేసుకుంటూ ఉంటాం. ఆ లైట్ వెలగగానే మనలో ఉన్న చీకటి కూడా వెళ్ళిపోతుంది ఎందుకనో. ఇప్పుడు ఇదే బజార్లో చిమ్మ చీకటిగా ఉందనుకోండి, వెళ్ళాలంటే మనం భయపడతాం. లేకపోతే ఊరు బయటికి పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడతాం. ఇప్పుడు వెళ్తూ రాగానే వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాం. అంటే చీకటి ఎప్పుడైతే వచ్చిందో మనిషిలోకి భయం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ భయాన్ని జయించడానికి మనిషి ఏంటంటే దేవుడు అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుంటాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ భయం ఏమవుతుందంటే వెళ్ళిపోతూ ఉంటుంది. వాస్తవంగా మానవునికి అంటే మానవుడు ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటాడో, మానవుడు ఎప్పుడైతే భయపడుతూ ఉన్నాడో, భయపడేటువంటి సందర్భంలో అతనికి దేవుడు, దేవుని యొక్క తోడు అవసరం. అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మనిషికి తెలుసు. వీళ్ళు కూడా ఇప్పుడు ఈ అరణ్యంలో, అడవిలో నడవాలంటే ఎలా? అడవిలో పిల్ల ఎల్ల అని అంటూ ఉంటాం కదా, వీళ్ళందరినీ పెట్టుకొని నడవాలంటే ఎలా? అందుకనే మరి మోషే ఉంటేనేమో మోషే దేవుడు, దేవుని సహాయం ఉండేది. ఇప్పుడు మోషే లేడు కదా, కాబట్టి వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో తెలియడు అని చెప్పేసి ఆయనతో చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే మరొక విషయం ఏంటంటే ప్రతి జనాంగం కూడా వాళ్ళు ఏ దేశంలోంచి వచ్చారో ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళు మాకు ముందులో నడవటానికి అంటే మమ్మల్ని నడిపించడానికి ఒక లీడర్గా దేవుడు కావాలి. అంటే వాళ్ళ దేవుడు ఎట్లా చెప్తాడో అట్లా చేస్తారు, అంతేగా. ఈరోజు కూడా దేవుడు అనేటువంటి పేరట పూజారులో ప్రీస్ట్ అని అంటూ ఉంటాం, లేదంటే క్రైస్తవ్యంలో ఉండేటువంటి పాస్టర్లో, లేకపోతే ఇతర మతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మత నాయకులు, దేవుడు ఇట్లా చేయమంటున్నాడు అనగానే వాళ్ళు చేస్తారు. నిజంగా అట్లా చేయమంటున్నాడా లేదా అనేటువంటిది అడగరు, అది వేరే విషయం. అందుకనే పాస్టర్లు ఎప్పుడైతే నూనె డబ్బాలు అన్నారో నూనె డబ్బాలు కొనుక్కుంటారు స్వస్థత కొరకు, కర్చీఫ్ గుడ్డలు అన్నారో పొలోమని వాటి మీద పడిపోతూ ఉంటారు. అలాగనే పాస్టర్లు ఒకవేళ తావిత్తులు అన్నారనుకోండి, తావిత్తులు కూడా కట్టుకుంటారు. పాస్టర్లు ఒకవేళ నిమ్మకాయలు, గుమ్మడికాయలు, లేకపోతే మిరపకాయలు, లేకపోతే ముళ్ళకంపలు అన్నారనుకోండి, అవి కూడా కట్టుకుంటారు. ఇంకా అమ్మటం లేదు కానీ వాళ్ళు అవి కూడా అమ్మారనుకోండి, అవి కూడా కట్టుకుంటారు. హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, వాళ్ళు చాక్లెట్లు అమ్ముతారు, తర్వాత బిస్కెట్లు అమ్ముతారు, తర్వాత కేకులు అమ్ముతారు. ఇవన్నీ ఎందుకు అమ్ముతారని ఆశ్చర్యపోతున్నారేమో. మీరు మీ పిల్లోడు పుట్టినరోజు మీరు బయట షాపులో కొనుక్కుంటే మీకు చాక్లెటే వచ్చింది. మన చర్చిలో అమ్మేటువంటి చాక్లెట్ కొనుక్కుంటే చాక్లెట్తో పాటు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మీ పిల్లోడు నలుగురికి కనుక చాక్లెట్లు పంచితే చాక్లెట్తో పాటు ఆశీర్వాదం వెళ్తుంది. ఏ చాక్లెట్ కొనుక్కుంటారు ఇప్పుడు? బయట షాపులో అయితే ఓన్లీ చాక్లెటే, ఇది చాక్లెట్ ప్లస్ ఆశీర్వాదం ఫ్రీ.
కాబట్టి 10 రూపాయలు 100 రూపాయలు ఎక్కువైనా ఇదే పట్టుకెళ్తాం. బయట కేక్ కొనుక్కుంటే మీకు కేకే వస్తుంది. అదే ఇక్కడ కేక్ అయితే కేకుతో పాటు ఆశీర్వాదం వస్తుంది. అది కూడా మీరు బయట చాక్లెట్ కనుక ఇచ్చారనుకోండి ఎలా తీసుకుంటారు. చర్చిలో చాక్లెట్ అనగానే వెంటనే రెండో చేయి కిందకు వస్తుంది, ప్రసాదం కదా. అదే బయట చాక్లెట్ అనుకోండి, ఇప్పి ఆ కాగితం అక్కడే ఇసిరేసి చాక్లెట్ నోట్లో వేసుకుంటారు. అదే చర్చిలో చాక్లెట్ అనుకోండి, ఇలా 2 చేతులతో ఇలా పట్టుకొని 2 కళ్ళకి అద్దుకొని నోట్లో వేసుకుంటాం. అంటే ఆ ఆలోచన చూడండి ఎట్లా మార్చేస్తూ ఉందో. అదే మామూలు కేక్ అన్నారనుకోండి, నాకు వద్దు కేక్ గీక్ నేను అంతా తినను అంటారు. ఇది చర్చిలో నుంచి తెచ్చిన కేక్ అనగానే అయితే రెండో చేయి వస్తుంది, అయితే కొంచెం ఇవ్వలే అని చెప్పేసి. అంటే అది తింటే ఏదో మనకు వస్తుందనే ఒక ఆలోచన. ఆ బలహీనతను ఏం చేస్తూ ఉన్నారంటే మొదటి నుంచి సొమ్ము చేసేస్తూ ఉన్నారు, దేవుడు అనేటువంటి పేరట ఉన్నటువంటి ఆ బలహీనతను. కాబట్టి ఇజ్రాయేలీలకు దేవుడు అక్కడ వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఐగుప్తు దేశం యొక్క మూలాలు వాళ్ళలో కనబడుతూ ఉంటాయి. మోషే కనబడకపోయేసరికి ఇక ఏమైపోయాడో మాకు తెలియదు. ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళు ఏయో పెట్టుకున్నారు కదా, పెట్టుకొని వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళ దేవుడు నడిపిస్తున్నారు అంటున్నారు కదా, మాకు కూడా ఒక దేవతను చేసి పెట్టు అని అన్నారు. అనగానే 2వ వచనం, అందుకు అహరోను అలా చేయకూడదు తప్పు అన్నాడా? 2వ వచనం మీరు గమనించండి, అలా చేయకూడదు మనం తప్పు. ఇందాక మనం గమనించాం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ఏ స్వరూపం చూడలేదు, ఏ స్వరూపం చూడలేదు, ఏ స్వరూపం చూడలేదు అన్నిసార్లు రిపీట్ చేశాడు. అవును, మోషే ఒక్కడికే అర్థమైంది ఆ సంగతి, చూసిన వాళ్ళందరికీ అర్థం కాలేదా? ఏ స్వరూపం ఆయన చూపించకపోతే వీళ్ళేం అడుగుతున్నారు, మా ముందు నడవటానికి ఒక స్వరూపం కావాలి అన్నప్పుడు అక్కడ అహరోను కూడా లేదు, అలా స్వరూపాన్ని మనం చేయకూడదు తప్పని అనలేదు. ఆయన ఏం చేశాడు అంటే మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారు పోగులు తీసి నా ఎదుగు తేండని వారితో చెప్పగా. ఏం పోగులు? బంగారం. మీకు తెలుసు బంగారం ఇప్పటి నుంచే కాదు, అప్పటి నుంచి కాస్ట్లీ. లోహాలు ఎప్పుడు పుట్టినాయి, ఎట్లా పుట్టినాయి, అవి విలువైనవని ఎట్లా తెలుసుకున్నారని నన్ను అడగొద్దు, అప్పటి నుంచి అవి కాస్ట్లీ బంగారం. ఇక్కడ చెప్పకుండానే ఇంకో విషయం తెలివిగల వాళ్ళకి అర్థమైద్ది. బంగారం ఎక్కడుంది? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారము. అంటే అప్పటికే బంగారం ఎక్కడ పెట్టారు? ఒకసారి ఎప్పుడో ఎవరో అడిగారు నన్ను, బైబిల్ నిర్గమకాండ జరిగేటప్పుడు, బంగారం చెవులకు పెట్టుకోవాలని వాళ్ళకి ఎట్లా తెలిసిందండి అని. ఇవాళ ఏమి 2025లో చెవి పోగులు చేయించుకోవటం కాదు. చెవి పోగులు ఎప్పటి నుంచి ఉన్నాయి, బంగారపు చెవి పోగులు ఎప్పటి నుంచి పెట్టారంటే చూడండి ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు మూలాలు కనుక వెతుక్కుంటూ అన్వేషిస్తూ వెనక్కి కనుక వెళ్ళినట్లయితే ఇవన్నీ ప్రారంభానికి వెళ్తాయి. అంతేకాదు, మీరు ఎప్పుడు కూడా బంగారం కనుక చూసినట్లయితే బంగారం మీద వాళ్ళ ఫేవరెట్ గాడ్ బొమ్మ వేసుకుంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఎవరికి ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుని బొమ్మ ప్రింట్ చేస్తూ ఉంటారు బంగారం మీద. అంటే ఒక రకంగా ఏంటంటే దాన్ని కళ్ళకు అద్దుకోవటానికి చేతికి ఉంటుంది, దగ్గరలో ఉంటుంది అని వాళ్ళ ఆలోచన. దేవుణ్ణి విలువైనటువంటి లోహం ఏంటంటే బంగారం కాబట్టి బంగారంతో చేసేవాళ్ళు. అంటే ఒకవేళ ఈ ఆలోచన చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో. ఇప్పుడు మన ఊరిలో కొలిచే దేవుడు ఎవరో ఉన్నారు, ఒక ఆయన అనుకోండి. ఆ దేవుణ్ణి వెండితో ఒక బొమ్మ చేశారు, 1 కేజీ వెండి తీసుకొని 1 కేజీ బంగారం తీసుకొని ఒక బొమ్మ చేశారు. ఈ రెండిట్లో దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? బాగా ఆలోచన చేసి సమాధానం చెప్పండి. అనుకున్నంత తేలిక ప్రశ్న ఏం కాదు ఇది. ఈ ఊరిలో ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆ గ్రామ ప్రజలే 1 కేజీ వెండి తీసుకొని దేవుని చేశారు, 1 కేజీ బంగారం తీసుకొని ఆ దేవుడు బొమ్మ చేశారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ విలువ ఉంటుంది? అంటే విలువ బంగారానికా దేవుడికా? విలువ బంగారానికే దేవుడికా? ఇది వెంటనే ఇది కేజీ వెండండి, అది కేజీ బంగారం కదా. అదే దేవుణ్ణి కర్రతో ఒక బొమ్మ చేశారు, టేకు కర్ర తీసుకొని చెక్కతో. అదే దేవుణ్ణి రాయితో ఒక బొమ్మ చేశారు. వీటిలో దేనికి విలువ ఎక్కువ అంటే ఏదైనా ఆ దేవుడేగా అనరు, వెంటనే ఇది బంగారం. అంటే బంగారానికి విలువ కానీ అక్కడ దేవుడికి విలువ కాదు. కానీ మనిషి అది ఆలోచన చేయటం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ విలువైనటువంటి లోహం ఉందో దాంతో చేస్తే విలువ పెరుగుతుంది అని అనుకుంటున్నారు. పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మిమ్మల్ని బ్లాక్ అండ్ వైట్లో ఒక ఫోటో తీశారు, కలర్లో ఒక ఫోటో తీశారు. దేనికి ఎక్కువ విలువ ఉంటుంది అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న మీరే, కలర్లో ఉన్న మీరే, ఆ విలువ మీకుంటుంది. అంతే కదా, రంగులకు కాదు. మనం అనుకుంటూ ఉంటాం బ్లాక్ అండ్ వైట్లో పోనీ
నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గారు కదా, ఆయనది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చారు. ఆ ఫోటోలో దాని వెనకున్న వ్యక్తిని మనం చూస్తాం. కొన్ని కలర్లో ఒక ఫోటో ఇచ్చారు, ఆ వెనక ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తాం, అంతే కదా. కానీ ఈరోజు మనిషి ఏంటంటే ఇది బ్లాక్ అండ్ వైట్, అది కలరు, ఇది వెండి, అది బంగారం, ఇట్లా చూసి వీటికి విలువ ఇస్తూ ఉన్నాడు, అందులో ఉన్నటువంటిది కాదు. కాబట్టి మనిషి ఏం చేశాడంటే, ఎందుకు ఈ బంగారంతో దేవుణ్ణి చేశారు అంటే, ఆ రోజుల్లోనే అప్పటికే ఏమిటంటే బంగారం విలువైనటువంటిది కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకు ఉన్నటువంటి బంగారు పోగులు తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. బంగారు పోగులు తీసుకొని అంటే, మోషే సారీ బంగారం అయితే ఇవ్వలేము, దేవుణ్ణి చేయమన్నాం కానీ నువ్వు ఎట్లా భార్యల బంగారం అడగొద్దు అని అన్నారా వాళ్ళు? అన్నారా? అంటే వెంటనే మీరు గమనించండి, 3వ వచనం, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారపు పోగులు తీసి అహరోన్ వద్దకు తెచ్చిరి. ఇక్కడ నేను మరొక రకంగా చెప్తాను. అహరోన్ దగ్గరికి వచ్చాడు. అహరోన్ దగ్గరికి వస్తే మీరు దేవతను చేయమన్నారు కాబట్టి నేను చేస్తాను, అయితే మా ఆవిడికి చేయించడానికి బంగారం కావాలి, మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెల చెవులకున్న బంగారం తీసుకొని రండి, మా ఆవిడికి బంగారం చేపిస్తాను అన్నాడు. తెచ్చేవల్ల ఏం మాట్లాడుతున్నావు అహరోన్ నువ్వు అని అంటారు. అంతేగా, మా భార్యల చెవులు, మా కుమారులు కుమార్తెల చెవులు ఉన్న బంగారం ఊడబీగి తెస్తే నీ భార్యకి చేయించుకోవటం ఏంటి, మేమైనా పిచ్చోళ్ళమా అని అంటారు. అదే మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెలు చెవులకున్న బంగారం తీసుకొని రండి దేవుడు బొమ్మ చేద్దామంటే వెంటనే వెళ్ళి ఊడబెరిగి తెచ్చి ఇచ్చారు. అంటే మొదటి నుంచి కూడా పాపం జనాలకి ఏంటంటే, దేవుడు అంటే బలహీనత, దేవుడు అంటే ఏమి ఇవ్వమంటే అది ఇచ్చేస్తారు, దేవుడు అంటే బంగారం కూడా ఇచ్చేస్తారు. ఎక్కడున్న బంగారం అంటే భార్య ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఊడబెరిగి తెచ్చిస్తారు, కుమారులు కుమార్తెల ఒంటి మీద బంగారం కూడా ఊడబెరిగి తెచ్చిస్తారు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బలహీనత. ఆ బలహీనతనే ఇవాళకి కూడా సొమ్ము చేస్తూ ఉన్నారు. ఈ భూమి ఉన్నంత వరకు మనిషికి ఆ బలహీనత ఉంటుంది. ఆ దేవుడు అనే బలహీనతను ఉపయోగించి ఒక ఆట ఆడిస్తూ ఉన్నారు, అది ఏ మతమైనా కానీ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇందులో దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా నేర్చుకుంటామో అప్పుడు ఇటువంటి ఈ పక్కదారి మనం పట్టేటువంటి అవకాశం ఉండదు. వెంటనే బంగారం తీసుకొని రండి అంటే బంగారం తీసుకొని వచ్చేసారు. బంగారాన్ని తీసుకొని వస్తే 4వ వచనమో, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగుడుతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేశాను. ఇక్కడ మీకు ఒక హోంవర్క్. ప్రపంచంలో ఎన్నో రూపాలు ఉంటే అహరోను ఎందుకు దూడ రూపమే చేశాడు? ప్రపంచంలో ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇందాకడ ద్వితీయోపదేశకాండం చదివాం కదా, మనిషి రూపము, మగ రూపము, ఆడ రూపము, పక్షి రూపము, పురుగు రూపము, చేప రూపము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వగైరా వగైరా, ఇంకా ఎన్నో రూపాలు ఉన్నాయి. జంతువుల్లో కూడా, మృగాల్లో కూడా, పశువుల్లో కూడా. ఎందుకు ఆయన దూడ రూపమే చేశాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇన్ని రూపాలు ఉన్నాయి కదా, దూడే చేయాలని ఎందుకు అనిపించింది ఆయనకి? దూడకి అహరోను ఆలోచనకి ఏమిటి సంబంధం? ఎట్లా వచ్చింది ఆ ఆలోచన? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఊరికి ఏమి చేయరు. ఆయన ఆ దూడ రూపాన్ని చేశాడు. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎవరంటే ఐగుప్తు దేశంలోంచి రప్పించింది? ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించినటువంటి నీ దేవుడు ఇదే అని చెప్పేసి అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. ఓకే, జనాలందరూ యాక్సెప్ట్ చేశారు కదా, నీ దేవుడు ఇదే అని అంటున్నారు కదా, మన దూడకి యాక్సెప్టెన్స్ లభించింది, ఓకే కట్టండి బలిపీఠం అని అన్నాడు. బలిపీఠం కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా. అంటే ఇంతకీ దూడెవరు? మీ బొమ్మ గీస్తానని ఎవరో మిమ్మల్ని పిలిచారు. పిలిచి చక్కగా దూడను గీసి దాని మూతి ముందు పచ్చగడ్డి వేశారు. ఈలోపు అది గడ్డిలో మూతి పెట్టి తింటూ ఉంది. ఆ పక్కన మీ పేరు రాశారు. పోనీ నా పేరు డి రత్నకిషోర్ అని రాశారు. ఏంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటాం, అవునా కాదా? లేదండి చూడండి ఎంత అందంగా ఉందో అని అన్నారు. ఒప్పుకుంటాం మనం? ఎందుకు ఒప్పుకోము? పోనీ అట్లా కాదు, ఒక మంకీ బొమ్మ వేశారు. మంకీ బొమ్మ వేసి కింద మీ పేరు రాశారు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లలు అలానే చేస్తారు. కోతి బొమ్మ వేసి పక్కనోడు ఆ పేరు అక్కడ రాస్తారు. వెంటనే వాడు చూడగానే వాడి కోపం వచ్చింది, ఎవడరా ఈ పని చేసిందని. అంతేనా?
ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ గడ్డి మేసే దూడ బొమ్మేసి యెహోవా అంటే ఆయనకి ఎట్లుండాలి? ఆయనకి నిజంగా కోపం రావటంలో తప్పేమీ లేదు, వీళ్ళు చేసే పనులు అట్లున్నాయి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పిల్లలు ఎలాగైతే మంకీ బొమ్మ వేసి కింద పేరు రాశాడు అనుకోండి, వాడు 2 పీకులు పీకుతాడు. ఈలోపు టీచర్ దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టాడు అంటారు. ఏం చేసావురా ఇట్రా అంటారు. ఇదిగోండి ఇక్కడ మంకీ బొమ్మ వేసి నా పేరు రాశాడంటే మరి ఇంకే బాగానే జరిగిందిగా అన్నారు ఒకసారి క్లాసులో. మరి అంతే, మరి వాడి పేరు నువ్వు ఎందుకు రాసేవని. ఇప్పుడు దూడబొమ్మ వేసి యెహోవా అని చెప్పేసి అంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడ అదే చెప్తున్నారు 5వ వచనంలో. అది చూసి అహరోను దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటింపగా మరునాడు ఉదయం లేచి దహన బళ్ళు సమాధాన బళ్ళు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచరి. తినటము తాగటము ఆడటము అంటే డ్యాన్సులు. ఎప్పుడైతే మీరు గమనించారో ఇదంతా కూడా గమనించినప్పుడు పైన ఉన్నటువంటి అక్కడ దేవుని దగ్గర ఉన్న మోషే దగ్గర సంభాషణ కాగా యెహోవా మోషేతో ఇట్లను, నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశంలో నుంచి నీవు రప్పించిన ఈ ప్రజలు, బాగా గమనించండి, నువ్వు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. ప్రజలు చెడిపోయారు. ఎట్లా చెడిపోయారు? వాళ్ళు దేన్నైతే ఒక రూపాన్ని పెట్టొద్దన్నానో ఆ రూపాన్ని పెట్టారు. దేవుడికి ఎప్పుడు కూడా రూపం పెట్టకూడదు, ఆ రూపాన్ని పెట్టారు. ఇజ్రాయేలీలకు దేవుడు అనేటువంటి విషయాన్ని చాలా బాగా నేర్పించాడు. దేవుడు అంటే దేవుడు ఒక్కడే. ఆ దైవత్వం అనేటువంటిది మరే బొమ్మకు లేదు. మరే రూపాన్ని కూడా మీరు చేసి దానికి దైవత్వం ఉంది అని చెప్పేసి మీరు పొరబడొద్దు. ఏ రూపం కూడా, ప్రపంచంలో ఉన్న ఏ రూపం కూడా మీరు చేసి దానికి దైవత్వం ఉంది అని చెప్పేసి మీరు పొరబడొద్దు. దైవత్వం వాటికి ఉండదు. అంతేకాదు, సినాయి పర్వతం మీద దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని వినిపించాడు, కానీ ఏ స్వరూపాన్ని చూపించలేదు. ఒకవేళ ఏదైనా స్వరూపాన్ని కనుక చూపిస్తే ఇక అప్పటి నుంచి అదే స్వరూపాన్ని పెట్టేవాళ్ళు, కానీ దేవుడు ఏ స్వరూపాన్ని చూపించలేదు. కాబట్టి దేవుడు అనేటువంటి విషయంలో ఏ స్వరూపాన్ని ఇజ్రాయేలు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ అక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళు పెట్టొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు కూడా వెంటనే వాళ్ళు దూడను పెట్టారు. మోషే అక్కడి నుంచి కిందకు వచ్చి ఆ దూడ మొత్తాన్ని కూడా ఏం చేశారో ఒకసారి మీరు గమనించండి. 32వ అధ్యాయం మనం గమనించినప్పుడు మోషే కిందకు వచ్చేసి ఆ దూడ మొత్తాన్ని కూడా 32వ అధ్యాయము మనం గమనించినప్పుడు 32వ అధ్యాయము మోషే కిందకు వచ్చి ఆ దూడ మొత్తాన్ని కూడా పొడి చేసేసాడు. పొడి చేసేసి ఆ దూడ మొత్తాన్ని కూడా అంటే ఆ బంగారపు పొడి అంతా కూడా ఏం చేశాడంటే మొత్తం నీళ్ళలో కలిపేశాడు. 32వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ వచనము, అతడు పాలెము సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుంచి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. 20వ వచనము, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేళ్ల చేత నీళ్లు తాగించెను. ఏ దూడనైతే పెట్టి బలులు అర్పించి దండాలు పెట్టుకుంటూ ఎగురుతూ ఉన్నారో మోషే వచ్చి ఆ దూడ మొత్తాన్ని అగ్నితో కాల్చి పొడి చేసేసి ఆ పొడి ఏం చేస్తాడంటే నీళ్ళ మీద చల్లేసి ఆ పొడి మొత్తం కూడా ఆ బంగారం కలిసిన, అంతే కదా బొమ్మ అంటే అది బంగారం బొమ్మ, ఆ బంగారం కలిసినటువంటి నీళ్లను వాళ్ళ చేత తాపించాడు. ఇప్పుడు వాళ్ళు అనుకునేటువంటి ఆ దేవుడు ఎక్కడుంది? వాళ్ళ కడుపులో ఉంది. అంతేనా? తెల్లారికి ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఇదా దేవుడు? నిజంగా ఇంత అర్థమయ్యేటట్టు చెప్పినా కానీ అర్థం కాకపోతే ఎలాగా? మీరు దేవుడు అని మీరు బళ్ళు అర్పించి మీరు దండాలు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. తెల్లారికి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఏంటి మీ ఆలోచన? దేవుడు అంటే అసలు ఏంటి మీ ఆలోచన? ఇదా దేవుడు? వాళ్ళ చేతే వాళ్ళకి తాగించేశాడు అదంతా కూడా. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు అందుకనే ఏ స్వరూపాన్ని చూపించలేదు, ఏ స్వరూపాన్ని కూడా పెట్టకూడదు. ఇక అక్కడ ఇజ్రాయేల్ చరిత్రలో కనుక మీరు ప్రారంభించినట్లయితే అక్కడి నుంచి ఆ తరువాత వాళ్ళు అరణ్యంలో నడిచేటప్పుడు, ఆ తరువాత న్యాయాధిపతులు వచ్చినప్పుడు, ఆ తర్వాత రాజులు వచ్చినప్పుడు, ఇలాగ ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు విగ్రహాలను పెడుతూనే ఉన్నారు. తొలగిపోతూనే ఉన్నారు. వాళ్ళు దేవుడు అంటే స్వరూపం చేస్తూనే ఉన్నారు. అంత బాగా దేవుడు తన గురించి నేర్పినప్పటికి కూడా.
అంటే ఈ విషయం అంతా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుడు తన గురించి ఎంత బాగా నేర్పినా నేర్చుకొని ఇజ్రాయేలీలు ఎట్లా ఉన్నారో, ఈరోజు దేవుని గురించి ఎంత బాగా నేర్పినా నేర్చుకొని క్రైస్తవులు కూడా ఉంటున్నారు. వాళ్ళకు దేవుడు అంటే అర్థం కావటం లేదు, దేవుని స్వభావం అర్థం కావటం లేదు, తండ్రి అర్థం కావటం లేదు, కుమారుడు అర్థం కావటం లేదు, పరిశుద్ధాత్మ అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు అంటే, ఎంత నేర్పినా ఇజ్రాయేలీలు ఎలాగైతే నేర్చుకోలేదో, గడ్డి మేసేటువంటి దూడం చేసి యెహోవా అని అన్నారో అలాగనే చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని గురించి మనం నేర్చుకోవాలి, దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోకుండానే బతికారు, అర్థం చేసుకోకుండానే చచ్చిపోయారు, ఆ అజ్ఞానంలోనే చనిపోయారు. మనం అట్లా ఉండకూడదు. దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా దేవుడు అనేటువంటి విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. దేవుడు అనేటువంటి విషయంలో ఈరోజు క్రైస్తవులు కూడా బొమ్మలు పెడుతూ ఉంటారు. అది యేసుక్రీస్తు బొమ్మ అయినా సరే బొమ్మను పెట్టకూడదు, విగ్రహం అనేటువంటిది పెట్టకూడదు. ఎందుకంటే ఆ బొమ్మే అవుతుంది కానీ దేవుడు అవుడు. ఇందాక చెప్పాను, వెండితో ఒక బొమ్మ చేసాం, బంగారంతో బొమ్మ చేస్తే బంగారం బొమ్మ విలువ ఎక్కువ కాబట్టి అది గొప్ప అని అనుకుంటాం. విలువ అనేటువంటిది లోహానికి కాదు, దేవుడికి ఉంది. కానీ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ లోహాన్ని చూసి, అంటే మనిషిగా మనం బంగారానికి విలువిస్తాం, కానీ విలువ అనేటువంటిది వెండికో బంగారానికో కొయ్యకో రాయికో కాదు, దేవుడికి ఉండేటువంటిది. ఆయన ఏ రూపము మనుషులకు చూపించలేదు కాబట్టి దేవుడు అంటే ఏ రూపమో కూడా చేయకూడదు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 4:24 సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు అంటే ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. ఆత్మ అయినటువంటి దేవునికి ఒక శరీరం అనేటువంటిది మనం ఆపాదించకూడదు. వాళ్ళు ఇచ్చినట్లుగా దూడ శరీరమో, లేకపోతే పక్షి శరీరమో, పురుగు శరీరమో, మరే విధమైనటువంటి శరీరం మనం ఇవ్వకూడదు. అంతేకాదు, ఏ విధమైన శరీరము అంటే, మరి క్రీస్తు ప్రభువుకి ఒక శరీరం ఉంది కదా, దాన్నైనా ఇవ్వచ్చా అన్నారు ఒకసారి. దాన్ని కూడా మనం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఆ శరీరాన్ని ఇవ్వమని చెప్పేసి దేవుడు మనకి చెప్పలేదు ఎక్కడా కూడా. రూపాన్ని మనం ఎప్పుడు కూడా ఆరాధించకూడదు. అసలు క్రీస్తు ప్రభు రూపాన్ని ఇవ్వడానికి ఆయన రూపం ఎట్లుందో ఎవరు చూశారు? దేవుడు ఏమైనా ఆనవాళ్ళు ఇచ్చాడా మనకి? పోనీ అపోస్తలుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది క్రీస్తుని గురించి? వాళ్ళైతే, ఇప్పుడు మనమైతే నేరుగా చూడలేదు కానీ అపోస్తలులు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నేరుగా చూసిన వాళ్ళే కదా. మరి వాళ్ళెవరైనా ఆయన రూపాన్ని పెట్టారా? ఆయన రూపాన్ని పెట్టి ఆయన రూపాన్ని మొక్కారా? ఆయన రూపాన్ని వాళ్ళు మొక్కలేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే 16వ వచనం వరకు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. బాగా గమనించండి, 16వ వచనము, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలా ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినా ఇక మీదట అట్లా ఎరగం మేము ఆయన్ని. అంటే ఎట్లా ఎరగకూడదు క్రీస్తుని? క్రీస్తు అంటే ఆయనకు కోటేరు ముక్కు ఉంటుంది కదండి, మనకులాగా సట్టి ముక్కులు ఉండవు కదా అని అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. అంటే క్రీస్తు ముక్కు ఎట్లా ఉంటుంది? మీరు క్రీస్తు ప్రభుని సినిమాల్లో చూసినప్పుడు కూడా ఎట్లా పెడతారు క్రీస్తు అంటే? ఎప్పుడైనా యేసుక్రీస్తు అంటే కండలు తిరిగిన పైల్వాన్ని పెట్టినటువంటి సినిమా మీరు ఏదైనా చూసారా? కరుణామయుడో కృపామయుడో మంచి పైల్వాన్ని పెట్టిన సినిమా మీరు చూసారా? ఎందుకు పైల్వాన్ని పెట్టి ఉండకూడదు? ఎప్పుడు క్రీస్తు ప్రభు అంటే లీన్గా పెడతారు, చక్కగా సన్నగా స్లిమ్గా ఉన్నటువంటి ఇది పెడుతూ ఉంటారు. ఎందుకని అలాగా? క్రీస్తు ప్రభు సినిమా ఏదైనా చూడండి, బాగా పొట్టున్నటువంటి మనిషిని పెట్టరు, చక్కగా అందంగా ఉన్నటువంటి మనిషిని పెడతారు. నేను ఒకసారి ఒక ఇంగ్లీష్ ఫిలింలో చూసినప్పుడు, ఇంకా ఈ మిగిలిన ఏ ఫిలింలో చూడలేదు కానీ, ఒకసారి క్రీస్తు ప్రభు అంటే చక్కగా బ్లూ ఐస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టారు. ప్రపంచంలో బ్లూ ఐస్ ఉన్నటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా డిమాండ్ కూడా. అయితే గీతే క్రీస్తుని అట్లా పెడదాం అనుకున్నాడేమో డైరెక్టరు, బ్లూ ఐస్ ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకొని జీసస్గా పెట్టాడు. చూడటానికి అద్భుతంగా చాలా అందంగా ఉన్నాడు.
అయినప్పటికీ కూడా అలా ఎరగము. ఆయన ముక్కు ఎలా ఉంది, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన చెవులు ఎలా ఉన్నాయి, ఆయన బాడీ ఎలా ఉంది. ఒకసారి ఒకరు అడిగారు, ఏమంటే క్రీస్తు ప్రభు నీగ్రో అయి ఉంటాడా, వైట్ మ్యాన్ అయి ఉంటాడా అని. అంటే మనం బైబిల్ని అంత బాగా ఆలోచన చేయగానే కొందరు చాలా బాగా ఆలోచన చేస్తారు. క్రీస్తు అంటే ఆయన ముక్కు ఎలా ఉంటుంది. మీరు చూడండి, ప్రపంచ దేశాల్లో అంటే ఆ జాతిని బట్టి ముక్కులు ఉంటాయి. ఆ ముక్కును బట్టి వాళ్ళ జాతులు ఏంటనేటువంటి చెప్పవచ్చు. దాని మీద కూడా చాలా రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. మన భారతదేశంలో రకరకాల ముక్కులు. దీన్ని బట్టి మనదంతా ఒక జాతి కాదు, ఎప్పుడో బ్లడ్ అనేటువంటిది మిక్స్ అయిపోయింది. కానీ మీరు ఆ అడవుల్లో ఉండేటువంటి తెగలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, అందరి ముఖాలు ఒక్కలాగానే ఉంటాయి. మీరు ఆ ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, అందరి ముఖాలు ఒక్కలాగానే ఉంటాయి, అందరి ముక్కులు ఒక్కలాగానే ఉంటాయి, అందరి చెవులు ఒక్కలాగానే ఉంటాయి, అందరి వేళ్ళు ఒక్కలాగానే ఉంటాయి, అందరి గోర్లు ఒకలాగానే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఆ బ్లడ్ ఎక్కడ మిక్స్ అవ్వలేదు, అవ్వనివ్వరు వాళ్ళు. ఈ బ్లడ్ కనుక మిక్స్ అయిపోయింది అనుకోండి, మన జీన్స్ అనేటువంటివి ఎవరెవరితోనో కలిసిపోయినాయి అనుకోండి, అప్పుడు మొత్తం అంతా కూడా మారిపోతుంది. ఈరోజు కొంతమంది మా కులంలో ఉన్నటువంటి బ్లడ్ అసలు ఎక్కడా కూడా లేదని అంటారు, కానీ అదేమి లేదు, అంతా మిక్స్ అయిపోయింది. అసలు ఈరోజు ఏ కులం అనేది పట్టుకునేది లేదు, ఏ ప్రాంతం అనేది పట్టుకునేది లేదు. అసలు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటి పరిస్థితి అట్లనే అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, దీన్ని బట్టి కొంతమంది క్రీస్తు ప్రభువును కూడా ఆయన పుట్టినప్పుడు యూదుడు కదా, అంటే ఆయన ఏ కలర్ ఉండి ఉంటాడు, బ్లాక్ అయ్యి ఉంటాడా, వైట్ అయ్యి ఉంటాడా అంటే ఖచ్చితంగా మనం చెప్పగలం. ఈరోజు ఇజ్రాయేల్ కూడా భూమి మీద ఉన్నారు, వాళ్ళు బ్లాక్ పీపుల్ కాదు, వైట్ పీపుల్ కూడా కాదు, ఖచ్చితంగా మనకులాగా సామన్ సాయి ఉన్న వాళ్ళే. అట్లని యేసుక్రీస్తు అంటే సామన్ సాయి ఉన్న హీరోని పెట్టాలని కాదు అర్థం, అట్లని కాదు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు మనకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 16వ వచనం, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవ్వరినైనా ఎరగము అని చెప్పేసి అంటున్నాడు. ఎవ్వరినైనా అంటే ఇంక్లూడింగ్ జీసస్, క్రీస్తు ప్రభు కూడా అని చెప్తున్నాడు. మేము ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినా ఇక మీదట ఆయన అలా ఎరగము. మాకు శరీర రీతిగా క్రీస్తు ఎవరో తెలుసు, అంటే వాళ్ళ కళ్ళు చూసినాయి, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఎంతలా ఉన్నాడు, లేకపోతే ఆయన స్కిన్ టోన్ ఏంటి, ఆయన రంగు ఏంటి, ఆయన కళ్ళు ఏంటి, ఇదంతా ఆయన వాళ్ళకి తెలుసు. రూపాన్ని చేయాలంటే క్రీస్తు రూపం చక్కగా చెక్కగలరు వాళ్ళు. కానీ మీరు చూడండి, క్రీస్తు రూపము చెక్కి ఆరాధించినటువంటివి త్రవ్వకాల్లో ఎప్పుడు బయటపడలేదు ఫస్ట్ సెంచరీ నుంచి. అంటే ఫస్ట్ సెంచరీ నుంచి క్రీస్తు ప్రభు బొమ్మలు ఎప్పుడు ఎక్కడ పెట్టి ఆరాధించలేదు. ఈవేళ క్రైస్తవులు ఇంట్లోకి వెళ్తే యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటున్నారు, కానీ మొదటి నుంచి అలా చేయలేదు, అలా చెయ్యమని కూడా వాళ్ళు రాశారు. కాబట్టి అలా చేయకూడదు. పాత నిబంధనలో కూడా దేవుడంటే ఏ రూపం పెట్టకూడదు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడంటే ఏ రూపం పెట్టకూడదు. ఏ రూపం పెట్టకూడదంటే యేసుక్రీస్తు రూపం కూడా, అంటే యేసుక్రీస్తు రూపం కూడా పెట్టకూడదు. శరీర రీతిగా మేము ఆయన అట్లా ఎరగము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు అనేటువంటి దానికి ఏ రూపము కూడా లేదు. ఆయన స్వరం మాత్రం వినిపించాడు, రూపాన్ని చూపించలేదు. ఆయన ఆత్మ ఉన్నాడు. భౌతికమైనటువంటి రూపం దేవుడికి మనము ఇవ్వకూడదు. ఇజ్రాయేలీలకు దేవుని గురించి ఎంత బాగా నేర్పించినా వాళ్ళు దేవుని గురించి నేర్చుకోలేదు. నేర్చుకోకుండా పెడుతూనే ఉన్నారు, విగ్రహాలని బొమ్మల్ని పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా దేవుని గురించి ఎంత బాగా నేర్పించినా క్రైస్తవులు కూడా దేవుని గురించి నేర్చుకోలేక, అంటే విగ్రహాలు పెట్టే వాళ్ళు విగ్రహాలు పెడుతూ ఉన్నారు, క్రీస్తు ప్రభు విగ్రహాలు. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అనేటువంటి వాళ్ళు దేవుడే కాదు అంటున్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. కాబట్టి క్రైస్తవ్యంలో దేవుని గురించి బాగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత అనేటువంటిది ఉంది. ముఖ్యంగా ఆ దైవత్వం అనేటువంటిది నేర్చుకోవాలి. దేవుడు ఏంటి, దైవత్వం ఏంటి, అది ఎందరి వ్యక్తులకు ఉంది, ఎట్లా ఉంది, మరి వన్ గాడ్ దేవుడు ఒక్కడే అనేటువంటిది ఎట్లా అది అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దేవుడు అనేటువంటి విషయంలో మనం కూడా అజ్ఞానంలోనే మిగిలిపోతాం. కాబట్టి అలా అజ్ఞానంలో మిగిలిపోవటం అనేటువంటిది ఇజ్రాయేలీలకి చాలా ప్రమాదంగా మారిపోయింది. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటును గురించిన జ్ఞానం ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. అజ్ఞానం, పిల్లలు వెళ్ళిపోయి దానిలో వేలు పెట్టుకుంటారు, పట్టేసుకుంటారు. అజ్ఞానం ఎప్పుడు కూడా ప్రమాదం. దేవుడు అనే విషయంలో కూడా అజ్ఞానం గనక ఉన్నట్లయితే చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుడు అంటే అజ్ఞానమే వాళ్ళు దూడం వేసేటువంటి ఒక పశువుగా మార్చేశారు, అనేక రకాల బొమ్మలుగా పెట్టేశారు. చివరికి వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. దేవుడు అనే విషయంలో ఈరోజు కూడా మనం అజ్ఞానాన్ని కనుక ప్రదర్శించినట్లయితే మనం కూడా శాపగ్రస్తులం అయిపోతాం. ఎంత భక్తిగా మనం జీవించాలనుకున్నప్పటికీ కూడా ఆ అజ్ఞానం అనేటువంటిది మనకు నాశనాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి దేవుడు అనేటువంటి విషయంలో మనము జ్ఞానాన్ని నేర్చుకుందాము. మన పిల్లలకు, ముఖ్యంగా మన కుటుంబాలకు, మన సమాజాలకు దాన్ని బోధిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.